ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల నాటుకోడి బోన్తో బోన్ సూప్ రెడీ చేసుకుందాము. అదే బోన్ సూప్తో బోన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చాలా బాగుందండి బోన్ సూపు. నాటుకోడి బోన్ సూప్తో బోన్ బిర్యానీ. ముందుగా దీని తయారీ విధానం చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఎలా రెడీ చేసుకుని పెట్టుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇలా బంగాళదుంప ముక్కలు, ఆనగ ముక్కలు ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. ముందుగా మిక్సీ జార్లో మన బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుందాము. కుక్కర్లో ఇలాగా మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ బోన్స్ కూడా వేసుకొని అందులో మనము కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్తో సహా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని 1 లీటర్ వాటర్ వేసుకుని పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుని 1 లీటర్ వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, సిమ్లో 6 విజిల్స్ వేయించుకుందాము. ఇలా ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసుకొని దీని సూప్తోనే మనం బిర్యానీ చేస్తున్నామండి. వెజిటేబుల్కి స్మాష్ చేసుకుంటే అది సూప్ రెడీ అవుతుంది. మనం ఏ కప్పుతో అయితే బాస్మతి రైస్ వాష్ చేసుకుని పెట్టుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు ఇలాగ సూప్ వేసి కొద్దిగా నెయ్యి వేసి మనం వాటి నుండి సెపరేట్ చేసుకున్న రైస్ను అందులో 20 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ బోన్ సూప్తో బోన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మిగిలిన వెజిటేబుల్ స్మాష్ చేసుకుని అందులో టమాటా సాసు, సోయా సాస్ వేసుకుంటే మన బోన్ సూప్ రెడీ అయిపోతుంది. దీని రిలేటెడ్ వీడియో కూడా చూడండి. ఎంతో టేస్టీ మన నాటుకోడి బోన్ సూప్ రెడీ అయిపోయిందండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నాటుకోడి బోన్ సూప్తో బోన్ బిర్యానీ కూడా అద్దరిపోయిందండి. 2 కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.